ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత్ ఘోరంగా ఓడితే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టు రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవచ్చని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకిల్ క్లార్క్ అన్నాడు. టెస్టు క్రికెట్లోకి తిరిగి రావాలంటూ జట్టు మేనేజ్మెంట్ సెలెక్టర్లు అతన్ని కోరే అవకాశం ఉందని తెలిపాడు. ఇలా జరగవచ్చని నేను నమ్ముతున్నా. ఒకవేళ ఇంగ్లాండ్తో భారత్ ఘోరంగా విఫలమైతే 4 లేదా 5-0తో సిరీస్ కోల్పోతే కోహ్లీ రిటైర్మెంట్ను వెనక్కి తీసుకొని మళ్లీ టెస్టు క్రికెట్ ఆడాలని అభిమానులు కోరుకుంటారు. అంతేకాకుండా ఘోర ఓటమికి కెప్టెన్ సెలెక్టర్లు అడిగితే అభిమానుల మద్దతుతో కోహ్లీ పునరాగమనం చేస్తాడని అనుకుంటున్నా. అతను ఇప్పటికీ టెస్టు క్రికెట్ ను ఎంతగానో ప్రేమిస్తాడు. ఆ ఫార్మాట్ పట్ల అతని మాటలే ఎందుకు నిదర్శనం. టెస్టులకు రోహిత్ శర్మ వీడ్కోలు పలికాడు. వ్యూహాత్మకమైన అతని సారథ్యాన్ని భారత్ కోల్పోయింది. అతను అద్భుతమైన కెప్టెన్. ఇక కోహ్లీ కూడా దూరం అవడం సుదీర్ఘ ఫార్మాట్ కు నష్టమే. కోహ్లీ ఓ ఛాంపియన్. అతను ఆడకపోవడం టెస్టు క్రికెట్ కు లోటు అని మైకిల్ క్లార్క్ పేర్కొన్నాడు. కాగా ఈ నెల 20 నుంచి ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ లో తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇందుకోసం ఇప్పటికే ఆటగాళ్లు ఇంగ్లాండ్ కు చేరుకున్నారు. అయితే 5 టెస్టుల సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ లయన్స్ తో అనాధికారిక టెస్టు మ్యాచ్ ప్రారంభించారు. రెండో అనాధికారిక టెస్టు మ్యాచ్ లో రాహుల్ సెంచరీ కారణంగా తొలి రోజు భారత్ 4 వికెట్లకి 247 పరుగుల పటిష్ట స్థితిలో నిలిచింది.